హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ పీఈటీ రవికుమార్. ఈరోజైతే 100 డేస్ వర్క్ అయితే వచ్చాము. అదేనండి, కరువు పని అంటారు కదా. సో కరువు పనికి అయితే వచ్చాము. ఈరోజు మేము చేసే వర్క్ ఇది. ఈరోజు చేసాము ఇది. అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 6 గంటలకే పని దగ్గరికి వెళ్ళాం. అందరూ వర్క్ చేసి అందరూ కూర్చున్నారు. చూడండి, ఈరోజు మేము చేసిన పని చాలా, వాళ్ళు చెప్పారు 4 మీటర్ల వెడల్పు ఉండాలి, 1 మీటర్ పొడవుతో ఒక్కొక్క మనిషి చేయాలని చెప్పారు. సో గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మేము అయితే పని చేసి హ్యాపీగా అందరం కూర్చొని ఉన్నాం. అందరూ బాగా చేశారు పని. కరువు పని, మరి డబ్బులు ఎలా వస్తుందో చూడాలి. చూడండి, ఇలా వర్క్ చేయాలి. నాతో పాటు ఇంకా కొంతమంది పిల్లలు కూడా చేశారు. సో ఇది కరువు పని. చాలా కష్టపడి చేసాము. అందరికంటే వెనక్కి వెళ్ళాను నేను. సో అందుకనే నా పని ఇంకా కాలేదు. అందరూ నాకంటే ముందు వెళ్ళి వాళ్ళు ఎప్పుడో పని చేశారు. సో నేను అందరికంటే వెనక్కి వెళ్ళాను. సో సహాయం చేయడానికి వల్లంగి లిఖిత కూడా వచ్చింది. తను సరదాగా కరువు పని కాడికి వచ్చి నాకు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు లిఖితకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా కరువు పని ఎలా చేయాలనేది తనకి పారతో ఎలా చేయాలని చెప్పాను నేను కూడా. సో నేను చెప్పిన ప్రకారం చేస్తుంది. అదేవిధంగా నాకు హెల్ప్ చేయడానికి మరొకరు మోను కూడా వచ్చాడు. సో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను డాడీ అంటూ తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో కరువు పని సరదాగా ఉంటుందండి. కరువు పని అంటే ఏదో పని చేస్తారనే కానీ సరదాగా అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా కరువు పని దగ్గర కలుసుకొని సరదాగా ఉంటుంది. చాలా బాగుంటుంది కరువు పని.